బ్రహ్మ సత్సంగులందరికీ నమస్కారం. అందరూని నాలోని అంతటా ఉన్న పరమాత్మ సత్సంగులందరూ ఎందువల్లంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేహ భావన వేడాలి. ఈ దేహము నేను కాదు అన్న భావన ఎంతంత మనకి భావంతో ఆ భావంతో మనం మమేకం అవుతా ఉంటాము, అప్పుడే మనకి వివేక వైరాగ్యాలు. దేహం నేను కాదు, దేహం నేను కాదు, దేహం నేను కాదని ముందు పాట పాడుకోవాలి. ఇప్పుడు వరకు మమేకం అయిపోయి ఉన్నాం కదా. మరి అలాగ చెప్పుకోగా దేహభావన వేరు వీడి పరమాత్మ మిగలగలదు. ఇది వేడనన్నాళ్ళు నిలబడదు, జ్ఞానం నిలబడదు. అహంకారాలు తొలగించండి, వివేక వైరాగ్యాలతో ఉండండి, మాయతో ఉండకండి అంటే కుదరదు. మనం పుట్టింది మొదలు దేహం పోయే వరకు కూడా, శవం అయ్యే వరకు కూడా దీంట్లోనే కదా మరి ఆట. ఈ ఆట తెలుసుకుని ఆడినప్పుడు ఎలా ఉంటుంది? చక్కగా మనం రిజల్ట్స్ తెచ్చుకోగలం. ఈ ఆటలో మెయిన్ ఏంటి? దేహము నేను కాదు, నాలో దేవుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతగా ఉన్నాడు అన్నది ముందు మనకి అందుకోవాలి. ఆ భావన అనుకుంటా కరెక్టే కదా. దేహం నేను అనుకోబట్టే కదా ఈ రాగం, ద్వేషం, స్వార్థం, అసూయ ఎన్నున్నాయో సంపత్తులు అన్ని గుణాలు వచ్చేస్తున్నాయి. అదే నేను కాదు, నేను పరమాత్మనే అనేటప్పటికి ఎలా ఉంది? తేలికతనం. మరి దానికి వెనకడుగు లేదు కదా అనేది స్పష్టంగా ముందు దేహ భావన వీడాలి. వీడినప్పుడే, భావన వీడితేనే కానీ పరమాత్మ మిగలదు. మనం ఆఖరి శ్వాస వరకు కూడా అలా ఉండగలగాలి అంటే ఈ పాట పాడుకోవాల్సిందే. ఈ దేహం నేను కాదు, ఈ దేహం నేను కాదు అనుకుంటే ఆధ్యాత్మికంగా మనం ఉండాలి అని మనకి తలంపు వచ్చింది అంటే మనం ఎలా ఉండాలి? ముందు దేహ భావన స్పష్టతగా మనకి ఎర్రతెరుపు లేకుండా ఆ భావన అందుతూ ఉండాలి. దేహం నేను కాదు అనే మమేకంలో ఉన్నప్పుడే ఉన్నదంతా బ్రహ్మన్నా ఆత్మన్నా ఏదైనా పైన కింద ఈ ప్రక్క ఆ ప్రక్క అసలు ఎటు చూసినా ఈ అనంతత్వమే కదా. ఉన్నదంతా నేనే అన్నది ఎప్పుడు తెలుస్తుంది? ముందు ఒక ఇష్టం. ఏమిష్టం? ఎందువల్ల ఇష్టం? ఈ మాయ ఎడతెరపు లేకుండా మరి సృష్టి ఉంది కదా. మరి దీంట్లో పరమాత్మగా జీవించాలి. ఎలా జీవించాలంటే తప్పదు. ఈ దేహం నేను కాదు అన్న భావంతో ఉన్నప్పుడే మనకి అందు, లేకపోతే అందదుగాక. పరమాత్మే నేను అన్న భావంతో ఉండు. ఆది మధ్యాంతం అండ పిండ బ్రహ్మాండంతా నిండున్న అనంత
ఇవన్నీ మరి మనకి తలంపులో ఉన్నాయి కదా. ఆలోచించు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్పు రెండు, నేను తప్పు అన్న భావన మనకి అభ్యాసం ఎంతెంత అభ్యాసం చేసుకుంటే అంతంత మనం ఉండగలుగుతాం. మరి అందులో అప్పుడు కానీ వివేక వైరాగ్యాలు మనకు అహంకార మమకారాల్ని తగ్గించుకుంది. దేహభావన ఉంటే అహంకార మమకారాలు ఎలా తొలుగుతాయి? ఏది అవును ఏది కాదో తెలియాలి అన్న దేహభావన వీడినప్పుడే దేహం ఉన్నంతకాలం దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న తలంపుతో ఉండవలసింది. అలా అభ్యాసం చేయగా 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 మనం ఎంత శ్రద్ధగా అంత శ్రద్ధగా మనకి దేహ భావన మీద శ్రద్ధతో, లేకపోతే ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం అని కదా. అందువల్ల ఈ తత్వాలన్నీ మరి ఎందువలన మహాత్ములు వారి యొక్క అనుభవంతో రాయగలిగారు అంటే, మనం అందరికీ అందివ్వగలుగుతున్నారంటే ఈజీ మార్గం. దేహ భావన వేయటం పరమాత్మ మెరుగు వారిదే కదా, మనకి ఏమీ తెలియదు. గృహస్థుగా ఈ దేహానికి ఏమి తెలుస్తుందమ్మా? వారి మాటే ఈ రోజు మనం మాట చెప్పుకోగలుగుతున్నాం, చక్కగా ఉండగలుగుతాం. పరమాత్మయే నేను అన్న భావంతో ఎవరైనా ఎదురు తిట్టినా ఏదైనా ఉంటుందా? దేహమే నేను కానప్పుడు నాకేంటి? దేహం నేను అనుకుంటే కదా ఈ చింత అంతా. చింత ఆలోచన చిత్తవృత్తులు, చిత్తంతో మనకు తెలుసు. ఆ వృత్తులన్నీ నశిస్తాం కదా. నాకు ఇంకేం చేస్తుంది చిత్తం? అలా ఉంటుంది. దాని ప్రమేయంతో అనేక జన్మలు ఎత్తుతా ఈ మమేకంలో అలా ఉండటం జరుగుతుంది. ఉన్నది నేనే అన్నది ఎప్పుడు నీకు అందుతుందంటే దేహభావన వీడినప్పుడే అందుతుంది. ఇంకా అసలు దీనికి ఎన్నెన్ని గేర్లు, ఎన్నెన్ని అహంకారాలు, నేను 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 అని మొరుగుతానే అనుకో. అది ఎప్పుడు సర్దుకుంటుంది? కాదని తెలిసాక నెమ్మదిగా సర్దుకోవటం. ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్న భావన వృద్ధి. దీని గురించే కదా అనేక రకాలుగా చిత్తం సరిగ్గా లేక మరి ఎప్పుడైతే దేహభావన వీడేవో బుద్ధితో ప్రయాణం చేయగలరు. అంతవరకు చిత్తంతో. అందుగురించే జ్ఞానానికి ముందు కూడా అంటే ఇంకా అభ్యాసం లేక అనేక రకాలుగా పాటలు పడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు అంటే హాయిగా ఉందామని వచ్చారా లేదా? రాకముందు ఉన్నాయి కూడా అప్పుడప్పుడు మీ వెంటే ఉంటాం. ఎందుకంటే ఆ గుణాలకు అలవాటు పడిపోయింది మనసు. అది అంత తేలిగ్గా ఏం వదిలిపోదు. నేను బెమ్మ అన్నా దాని పాట అదే అంటే ఈ శ్రద్ధ ఎక్కువ పెట్టి కొద్ది దేహం మీద అభిమానం ఉంటుంది, లేకపోతే దేహం మీద అభిమానం తగ్గదు. ఉన్నది నేనే నేనే అంతా అనుకుంటా అంటేనే మనం ఉండగలుగుతాం, కానీ లేకపోతే ఉండలేదు. అనేక జన్మల నుండి ఉన్నాయి వాసనలు ఉన్నాయి, అవి రేకెత్తించేస్తా ఉంటాం. వాళ్ళు తిట్టారా, వాళ్ళు ఎందుకు తిట్టాలి? మనం పితిరిలా వాళ్ళు ఎందుకు మన మీద లేనిపోని అనాలి? మరి వాళ్ళు మనల్ని కించపరుతున్నారా? మరి ఇటువంటి అన్ని నేను ఎంత బాగా పనిచేస్తున్నా నన్ను తిడతానే ఉంటారు. ఈ పాఠాలన్నీ ఎలా అవుతున్నాయి? ఎంత శాఖరీచేతనం తెల్లారేటప్పటికి ఇటువంటి అన్ని
ఎన్ని అన్నా సరే అలా అనుకుంటా అంటే ఏదైనా తగ్గుతున్నాయా? ఆలోచించు. తగ్గు కాక తగ్గు. దేహమే నేను కాదు అన్న భావంతో ఉన్నప్పుడే తగ్గుతాయి. అంతవరకు తగ్గవ కాక తగ్గు. అనేక జన్మల నుండి ఉన్నాయి. ఈవేళ శకంలోని ఇప్పుడు ఇలా అనగానే తగ్గిపోవటానికి తక్కువ. మన యొక్క అనుభవం పెంచుకుంటా ఉంటే పరమాత్మ అలా మిగులుతుంది. అందువల్లనే ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకున్నాం కాబట్టి మనకి చక్కటి జీవనాన్ని, బ్రహ్మంగా మిగలటం అనే జీవనాన్ని మనం అనుభవించు తెలుసుకున్నాము. అనుభవించు. దేహం నేను కాదు, నేను. మరి ఇంత రిలాక్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాను అంటే కారణం దేహం నేను కాదు, నేను బ్రహ్మ. చీపు లేదు, చింత లేదు. ఏదో ఎవరికైనా మాట్లాడినప్పుడు చెప్పాలి కదా అని చెప్పడం పైగా ఏది బాధలు బెంగలు ఏమి ఉండవు. ఎందుకంటే నువ్వు దేహాన్ని కాదు కదా, దాని లక్షణాలు కదా, జీవ లక్షణాలు కదా. ఎన్ని నువ్వు జీవుడు కాదు కదా, దేవుడు కదా. తెలిసింది కదా. తెలిసాక ఇంకా మనం రెండో భావన ఎందుకు పెట్టుకుంటాము? తెలియక ముందు తప్పే చేస్తాం. సత్సంగానికి వచ్చాక మరి తెలియబడ్డాక నెమ్మదిగా అనుభవించడం అలవాటు అయ్యాక దేహం నేను కాదు, నేను బ్రహ్మ అనేటప్పటికీ అలా హాయిగా ఉండదు. దేహభావన ఉంటే మరి ఆనాటి నుంచి నాకు ధ్యానం అందేదా? ఓసారి ఎందుకులే నడువులో పడుకో. ఓసారి ఏమంటుంది, 24 గంటలు కూర్చుంటే మెల్ల ఇవి లాగుతాయి, ఎందుకు ఇంకో నాటి చేస్తుంది కానీ అని ఒకసారి అనిపిస్తుంది. అలా రకరకాలుగా భావనలు వచ్చినాయి. మరి దేహభావన వీడు అన్నాక ఆ వేయటం వల్లే ఎంత ఎలక్ట్గా ఇంత మీకు చెప్పగలుగుతున్నానంటే కారణం దేహం భావన వీడాలి, మిగలాలి అంటే అది అనుభవం లేకుండా చెప్ప అనుభవం కాబట్టి ఇంత రిలాక్స్గా. పుట్టావా? పుట్టలేదు. ఉన్నావా? లేవు. ఉన్నావా అంటే ఉన్నాం, ఉన్నావా అంటే లేవు. అంటే నీ లోపల తాదాత్మ్యంతో ఉంది పని. ఇంత దర్జాగా ఉన్నాము అంటే కారణం ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉన్నాం. ఏమీ లేదు. పరమాత్మే నేను, నాకెందుకు? ఈ గుణాలన్నీ అశ్రీ సంపత్తి అంతా నాకెందుకు? నేను దైవీ సంపత్తి స్వరూప, నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను బ్రహ్మాన్ని, నాకెందుకు? అలా అనుకుంటా అంటే నెమ్మదిగా తగ్గుతున్నావు. ఎవరికైనా సరే తిట్టగానే ఎందుకు రాదు? పత్తు అనుకుంటా. ఏముందని? ఏమీ లేని దాంట్లో ఏముందని తిట్టినోరు ఎవరు? మరి ఆ తిట్టు విన్నది ఎవరు? ఆలోచించు. తిట్టినోరు ఎవరు? నువ్వే. ఆ విన్నది ఎవరు? నువ్వే. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేనే. నేను లేని చోటే లేదు. అందువల్లనే అలా ఈ సమాజ స్థితిలో ఎవరు ఎన్నన్నా అన్నానా ఏమనుకోకుండామ్మా అంట. ఎందువల్ల కల్లాంటి జీవితానికి ఏదని గుర్తుపెట్టుకుంటాము అలా జరుగుతూ ఉంటాయి. జరిగేదాన్నే ఆలోచించండి, జరగబోయేదాన్నే ఆలోచించండి. ఇప్పుడు ఇలా ఉన్నదే ఆలోచించండి. 3 విధులు ఏదుందో అది జరుగుతుంది. మళ్ళీ విధులు తయారు చేసుకోకుండా ఉంటామేమో. కాలగమనంలో అన్నీ కలిసిపోతున్నాయి. నిన్న కలిసిపోయింది, ఈవేళ కలుపుతుంది, రేపు అంటే ఏంటి? కానీ ఈ నిరాకారానికి ఏమీ లేదే.
ఏమీ లేదు నిరాకరణ. ఆ రోజున లేదు, ఈ రోజున లేదు, వారం లేదు, అర్థం లేదు, సంవత్సరాలను లేదు. అందు గురించే మైండ్లో ఏం పెట్టుకో. ఎందుకు ఉన్నది ఉన్నట్టు ఉండాలి, కానీ లేని దాని గొడవ మనకెందుకు? ప్రకృతి సంబంధం అదేదో మాట్లాడటానికి మాట్లాడాలి, కానీ దాని ఎందుకు మమేకం భావన ఎక్కువ పెంచుకోకు, ఆలోచన ఎక్కువ పెట్టుకోకు. పెట్టుకుని కొలిదే అర్థమే కాదు. అందరిలోని అంతటా నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్నాం. ఆ అనంతత్వంతో మనం ఉండాలి తప్పించి మిగిలినన్నీ అనవసరం. పరమాత్మయే నేను, అసలు నేనది. ఈ దేహం నేను కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు మళ్ళా ఉంటుంది. కొన్ని సంవత్సరాలే ఉంటుందో, కొన్ని రోజులే ఉంటుందో. మరి గర్భస్థం శిశువు మరి తల్లి గర్భంలోనే నశించుతా. మరి పుట్టాక కూడా ఎవరికి ఏది ఫలమో ఆ ప్రతిఫలమే. ఆయువు ఎన్నాళ్ళు ఉంటాం? 4 ఏళ్ళే ఉండొచ్చు, కొంతమంది 10 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 12 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 25 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 50 ఏళ్ళు ఉంటారు, కొంతమంది 70, 90, 100, 120, 110. ఎవరికి తెలుస్తుంది? ఎవరు తెచ్చుకున్న ఆయువు ఆరితే. మన అందరిలో మాత్రం ఒకే భగవంతుడు మీలో నాలో అందరిలో అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఇంద్రియం పనిచేస్తాం. ప్రకృతి పనిచేస్తుందంటే ప్రకృతి పరమాత్మే కదా. పరమాత్మ స్వాధీనంలో ప్రకృతి నడుపుతాం. ఈ లోపల ఉన్న అనంతుడు స్వాధీనంలో ఇంద్రియాలు నడిపించుకుంటున్నాడు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేను తప్ప రెండోది. ఎందువలన? మరి అందు గురించి మహానుభావుడు జివేంద్రియాన్ని అరికట్టుకుంటారమ్మా. జిహేంద్రియం తిన్నది ఏమవుతుంది? మరి అరిగి ఏమవుతుంది? అన్నీ మనకు తెలియబడుతున్నాయి కదా. మరి జిహేంద్రియాన్ని అరికట్టుకోకపోతే మరి ఇంకా నీ జీవితం అంతా ఏమైపోతుంది? తిని కొలిది తినమాట, తిట్టి కొలిది తిట్టమంట, మాట్లాడి కొలిది మాట్లాడమంట, చెప్పి కొలిది చెప్పమంట. ఇంక ఇలాగే ఉంటుంది. అతి దేనికి పనికిరాదు. అత్యాస ఆశ ఉండొచ్చు, మనవుడిగా పుట్టాం, జీవనోపాధి అంతా జరగాలి కదా. అత్యాశగా లోను. కానీ ఊరుకుంటున్నా అత్యాశలు. మనం ఈ గంటన్నారేంటి, ఎన్ని గంటలైనా కూర్చోను, టైం టేబుల్ ప్రకారం తప్పుకున్నాం, కానీ సత్సంగం లేకపోతే అలా రోజంతా ఉండాలి. అది ఎవరింటికి వెళ్ళి ఉండగలుగుతుంది. ఇక్కడ టైం గంటన్నారే కదా. మరి ఏంటి కారణం? ఇష్టం. ఇష్టం ఇలా ఇష్టమైంది. అంతకుముందేమో దేహభావంతో దేహం నేను అలా కూడా తెలియదు, నేనే 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 అనుకుంటుంది. అప్పుడు అది ఇష్టం. ఇప్పుడు ఇది ఇష్టమైంది. దేహం నేను కాదు, నేను దేవుణ్ణి, దేహం నేను కాదు అని తెలిసాక ఇష్టం పెరిగింది. మరి ఎల్లవేళ ఉండదు. అది అప్పటికప్పుడికి ఇష్టం అనేది దీని మీదకి వచ్చింది. అది అయిష్టం. ఎందుకంటే దేహం నశించిందే కదా. ఎన్నాళ్ళు అయి ఉంటే అన్నాళ్ళే ఉంటుంది. నశించిన వాడిని నేను, ఎల్లవేళ ఉండేవాడిని నేను, అలా ఉండగలుగుతుంది అని మనకి తెలియబడతాం. వ్యామోహాలు రానివ్వండి, అనేక వ్యవహారాలు రానివ్వండి, ఏది ఏవి దేహభావనల మీద ఎలా పట్టుండదు, మనసు మీద ఎలా పట్టుండదు,
తెలియకముందు వేరు, తెలిసాక దీని మీద పట్టలేదు, దీని మీద ఆశ లేదు. ఏ క్షణం మాయమైపోతే ఆ క్షణాన్ని ఆ శ్వాస కదా ఆగిది అని తెలిసి ఎల్లవేళ మనతో మనం ఉంటాం అలవాటు. నేనే 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 ఆ నేనుతో చక్కగా ఉంటాం. మరి ఇలాగా తెలుసుకోవటం అన్నమాట. దీన్నే ఆత్మ అనాత్మ, ఆత్మానాత్మ వివేకం అంట. విచక్షణ జ్ఞానం తెలుసు. ఏది నశించేది, ఏది నశించదు. అప్పుడు వైరాగ్యం ఉదయండే. ఊరికే వైరాగ్యం వచ్చేదు. మీరు ఎన్ని నామాలు చేయండి, ఎన్ని జపాలు చేయండి, ఎన్ని తపస్సు చేయండి, దేహభావన వేడకుండా అది కొంతవరకునే, మనస్సుకే అదంతా భజన. పరిపక్వతగా ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి సత్సంగులు అందరూ దేహభావన వేడండి, పరమాత్మ మిగులుతాం. ఆఖరి శ్వాస వరకు ఉండగలుగుతాం. ఈ అనుభవంతో చెప్పగలుగుతాం. ఈ దేహం ఉంది కదా, ఈ అనుభవంతో చెప్పగలుగుతాం. లేకపోతే మరి ఎంత హాయిగా ఉండగలుగుతున్నాం అంటే చెప్పగలనా? అనుభవే చెప్పింది. ఇదంతా మిథ్య, మిథ్య, ఒక ఆట. ఈ పాత్రలతో ఆట. ఏదో రకంగా మనసుకి మమేకం అవ్వకుండా తత్వ విచారం ద్వారా తెలుసుకో ఏది అవును ఏది కాదు. వివేకం ఏంటి, వైరాగ్యం ఏంటి? వైరాగ్యం అంటే ఏంటి? ఆలోచించుకో. ఉన్నాయి మానేసి అయి కాదు, మనకు తటస్థంగా ఉండటమే. గృహస్థగా ఉన్నాం, మరి గృహస్థ జీవితాన్ని మనం నెరవేర్చుకోవాలి కదా. వచ్చిన పాత్రని చక్కగా ఉంచాలి కదా. కానీ వైరాగ్యం ఏం వైరాగ్యం? దేహం నేను కాదు కదా, నాలో దేవుడు ఉన్నాడు కదా, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. ఏ దేహాన్ని, ఆ ఇంద్రియాలను అంటే మనకి మరలా జన్మ వస్తుంది కదా అనే విచక్షణ జ్ఞానం తెలుసుకో, వివేకం తెలుసుకోవాలి. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, ఏమీ లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. చూడండి, మన పైన కింద పక్కన చుట్టూరు అంతా పరమాత్మలోనే ఇలా కూర్చున్నాం. పరమాత్మలో నుంచే మాటలు, ఇంద్రియాల ద్వారా, చెవి ద్వారా వినికిడి, ఈ నోటి ద్వారా మాట, శ్వాస. మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అంతటా నిండిన అనంతత్వంలో మనం ఉన్నాము. అనంతత్వంగా మిగులుతున్నాయి. ఇంద్రియాలన్నీ దీంట్లోనే జరుపుకుంటున్నాయి. ఎక్కడ లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. ఎటు చూడండి, కలిసిపోతాలు ఎక్కడున్నాయి? పరమాత్మ. మనం ఎక్కడున్నాం? పరమాత్మ. లేని చోటు ఎక్కడుంటున్నాను? ఇలా తెలుసుకున్నప్పుడే దేహభావన వేడగలుగుతాం. అనేక జన్మలు ఎత్తాం కదా, ఎత్తి ఎత్తి వచ్చాం ఈ అనంతత్వాన్ని తెలుసుకోవటం. మరలా ఈ దేహం ఏతో, ఈ దేహంతో ఏ దేహాలు ధరించకుండా ఉండాలి అని మనం ప్రయత్నం గట్టిగా, మన తలంపు గట్టిగా ఉన్నప్పుడే మనం మరలా పుట్టకుండా ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది. మరి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు అన్నీ దేంట్లో ఉన్నాయి? పరమాత్మలోనే ఉన్నాయి. మనలోనే పరమాత్మ ఉన్నాడు. అందరిలోని దేవుడు అన్న ఉంది. ఏదైనా ఏదో ఒక శక్తి అన్న ఉంది. మనలో ఉంది, అందరిలో ఉంది, అంతటా వ్యాపించి ఆ భావంతో మనం ఉంటాం. అప్పుడే మనకి చక్కటి అవగాహన. ఈ అవగాహనతో జీవితం అంతా కూడా రిలాక్స్గా ఉంటుంది. లేకపోతే రిలాక్స్ అనేది రానేదా. రిలాక్స్ ఎప్పుడు వస్తుంది?
నీతో నువ్వు ఉన్నప్పుడే రిలాక్స్. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్నది మనకి తెలియదు. అందు గురించి దేనేందు మమేకం ఉండాలి, దేనేందు ఇష్టం ఉండాలి, దేనేందో ఇష్టం ఉండాలి, దేనేందు మనం రాగాన్ని పెంచుకోవాలి, దేనేందు రాగాన్ని తగ్గించుకోవాలి, దేనేందు స్వార్థం ఉండాలి. ఎందుకంటే నా అధ్యాయం ఎన్నాళ్ళు ఉందో నాకు రాసుకున్నాను, తెచ్చుకున్నాను, కానీ తెలియట్లేదు. ఆఖరి శ్వాస వరకు కూడా నా స్వార్థాన్ని నేను చూసుకోవాలి. ఆఖరి శ్వాస వరకు ఎన్ని ఉట్టియే కదా, ఎన్ని ఉట్టియే కదా, బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మ, బ్రహ్మలోని అన్ని మనకెందుకు. దేహమే నేను కాదన్నప్పుడు నా ఎలా అవుతాయి, నేనే అంత ఇలా తెలుసుకుంటా అంటే హాయిగా ఉంటుంది. నాకు ఈ శ్లోకాలు, ఈ దండకాలు ఇవన్నీ పెద్దగా రావు. ఎందువలన నాకు అనుభవం ఇష్టం. అంటే అనుభవం అయితే జీవించుండగా అనుభవించగలుగుతాము. నాకు ఎక్కువ చదవటం ఎందుకు ఇష్టం ఉండదంటే మా బాబాయ్ చదివి మాకు చిన్న నుంచి చూసి ఇచ్చిపెట్టిపోయింది. దాన్ని చూసి అంతా అలా చదువుతానే ఉంటుంది. మరి నాకేంటి, ఓహో ఈ చదువు తెలుసుకునే వరకునే చదువుకోవాలి, తెలుసుకున్నాక అనుభవించాలి అని నా భావం. చదివి కొద్ది పుస్తకాలు చదివి కొద్ది చదవమంటానే ఉంటాయి, విని కొద్ది వినమంటానే ఉంటాయి, మాట్లాడి కొద్ది మాట్లాడమంటాయి. మనం ఏంటంటే ఏదైనా మమేకమైపోతాం. పరమాత్మేందు మనం మమేకం అవ్వాలి అంటే కట్ చేసుకుంటాం. దేహమే నేను కానప్పుడు నాకేంటి, ఉన్నది నేనే అయినప్పుడు విడిగా ఎక్కడున్నాను, అన్నీ దీంట్లోనే జరుగుతున్నాయి కదా. ఇలాగా మనకి ఏ భావన వస్తే ఆ భావనతో మనం చెప్పుకుంటా అంటే తెలుసు, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అన్న మొక్కే కదా. ఆనాడు నుంచి తిరగేసుకొని బోర్లేసుకొని అంటే వివేక వైరాగ్యాలు, ఏది అవును, ఏది సత్యం, ఏది నిత్యం అన్నది వివేకం ద్వారా. అప్పుడు వైరాగ్యం ఆటోమేటిక్గా దేహం ఏం కాదు అంటే అనుకొని మనం తిరగేస్తాం అనుకోండి. ఇలాగా మనం తిరగేస్తుంటే మళ్ళీ మనకు జన్మలో వచ్చేస్తుంది అని దేహం ఏం కాదు. ఎవరన్నా తిట్టినా, ఎవరన్నా ఏదైనా కించపరిచినా, ఎవరన్నా ఏదైనా ఎలాంటి మాటలు మాట్లాడినా దేహం ఏం కాదు కదా, నాకెందుకు అని వదిలేస్తాం. అందువల్లనే ఎంత రిలాక్స్గా ఉంటుంది. తిట్టారు అన్న ముక్క కూడా లోపల రివర్స్ వస్తుంది. ఎందువల్ల వైరాగ్యం దేహం నిజం కాదు కదా, అటువంటి వైరాగ్యంతో ఉన్నాం. పరమాత్మ నిజం కదా, అటువంటి వివేకం తెలుసుకున్నాము, అటువంటి వైరాగ్యంతో. అందు గురించి వివేకం వైరాగ్యం దేని మీద పెట్టుకోవాలి మీరు? మార్పు చెంది ప్రపంచం మీద కాదు, మీకు వివేక వైరాగ్యం మీ మీద మీరు పెట్టుకోవాలి. దేహం నేను కాదు, నేను దేవుణ్ణి అని ఇటువంటి వైరాగ్యం పెట్టుకోవాలి. తెలియబడ్డది కదా వివేకం అంటే తెలుసుకో. వైరాగ్యం అంటే ఎల్లవేళ ఉండి అనంతుడు నిజం కానీ, సత్యం కానీ, ఇవన్నీ నాటకంలో నటన, అబద్ధం, మాయలో మాయ అని తెలుపుతుంది. కాబట్టి ఎక్కువగా దాని ఎందు ఆసక్తి చూపించు. ఇంకేదో మాట్లాడినట్టు మాట్లాడతాం కానీ అసలు ఆలోచన రాదు. ఎల్లవేళ అలా హాయిగా కళ్ళు తెరిచి కళ్ళు మూసి కుదిరినప్పుడల్లా, మాకు టైం అంటూ ఎప్పుడూ లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు
పని అయిపోయి కుదిరినప్పుడల్లా అలా కూర్చో. రాత్రి పగలు తెల్లారుజామున అర్ధరాత్రి కూడా ఏమీ లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానంగా కూర్చుని టైం ఎప్పుడూ లేదు. ఎందువలన ఏ టైంలో గృహస్థు కుదురుతుంది, ఏం జరుగుతుంది? చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తలంపే తప్ప రెండో తలంపు లేదు. అంతే. నేను స్నానం చేయకపోయినా కూర్చునేవాడు. స్నానం చేశాను ఏమీ లేదు. అర్ధరాత్రి గారు తెల్లారుజాము రాత్రి పగలనుకున్నా అలా ఎప్పుడు కుదిరితే నిద్ర వచ్చినప్పుడు నిద్రవటం, నిద్ర రానప్పుడు కూర్చోటం. అలాగా అనేక సంవత్సరాల నుంచి మరి చిన్నాడి నుంచి ఆ కూర్చోటం వల్ల ఏమవుతుంది? ఇంకా 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 దేవభావం వీడి 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 పరమాత్మగా ఉండదు అవటానికి. అప్పుడే ఇదంతా నేనేను వచ్చినా దాన్ని అనుభవంలోకి తీసుకుని కొద్ది ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. చిన్నాడి నుంచి అనుభవించిన ఏ క్షణానికి ఆ క్షణం. నిన్న తిన్నామని వేళ తింటాం మానేస్తామా? తింటాం, ఆకలి తింటాం. అలాగే 24 గంటలు మనతో మనమే ఉండటం. అప్పుడు ఎవరు ఏమన్నా మనకి వినిపించు, ఎవరు ఏది చూడమన్నా కూడా కనిపించు. ఉన్నదంతా బ్రహ్మే కదా, ఉన్నదంతా బ్రహ్మే కదా, బ్రహ్మలో ఉందే కదా అంటే చూసే చూపులో మార్పు, వెనుకల్లో మార్పు, మాట్లాడే విధానంలో మార్పు. ఎందువల్ల ఏమీ లేని దాంట్లో ఏముందని? ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండేటప్పటికి విడుదలైపోతుంది. అందు గురించి మన మనస్సుని ఎలా పెట్టుకోవాలి, మనం ఎలాగా కరెక్ట్గా ఉంటే మనకి భావనా దోషం రాదు, వ్యాపకత్వం దేంతో ఉండాలి, అనేకత్వంగా కాకుండా ఉన్నదంతా నేనే అని మరి తెలుసుకున్నాం కాబట్టి అలా ఉండవలసిందే. పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండోటి లేదు, నేను తప్ప రెండోటి అన్న భావంతో ఉండాలి. మరి మరి ఏ క్షణానికి ఆ క్షణమే విడదీయవలసి వస్తుంది. మమేకం అయినప్పుడు అప్పుడు ఏం పర్వాలేదు, అలా వచ్చినప్పుడు అప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది? అప్పుడు కామక్రోధలో మొహమ్మద్ మత్సర్యాలు ఎలాగా ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి. నేను బ్రహ్మ అనబట్టి సమస్యలు ఉన్నాయి. ఎక్కడికే పారిపోవు, ఎక్కడ పారిపోతాయి? అవి అమాంతంగా మనల్ని కబలించదు. వైరాగ్యం లేకపోతే, వివేకం లేకపోతే, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఉన్నది నేనే అయి ఉన్నాను, నేనులోనే అన్నీ జరుగుతున్నాయి, ఇలా అనుకున్నప్పుడే మనం ఉండగలుగుతాం. మన ఆలోచన విధానం అంతా కూడా హాయిగా ఉంటుంది. లేకపోతే అన్నీ అనర్థాలు. ఇంకా ఎంత కష్టపడి తెచ్చుకున్న మానవ జన్మంతా వేస్ట్ చేస్తాం. దీంట్లో ఎందుకమ్మా ఈ అహంకారాలు, ఈ మమకారాలు? తెలియక ఇప్పుడు తెలిసింది కదా, దేహమే నేను కాదని చెప్పుకున్నాం కదా, మహాత్ములు చెప్పిన ఆ వాక్యాన్ని పట్టుకుని బతుకుతున్నాం. అందువలన అలా రిలాక్స్గా ఉంటాం. కళ్ళు మూసినా కళ్ళు తెలుసు. ఎందుకంటే ఉన్నదంతా నేనే అయినప్పుడు అలా సమాస్థితిలో అన్నీ జరుగుతాయి. అస్మాను దేనేందు మమేకం ఇంద్రియాలని వదిలేస్తే మరి అవి మన స్వాధీనంలోకి ఎలా వస్తాయి? ఇంద్రియాలను మనం స్వాధీనంలో పెట్టుకోవాలంటే ఆలోచన విధానం అంతా రూఢీగా ఉంది. ఏదో ఏది కాదో తెలుసుకోవాలి.
జన్మకి మరి ముత్యం జన్మ పని చూసాం. ఈ జన్మలోనే జన్మరాహిత్యం చేశారు. జీవించుండగానే జీవన్ముక్తిగా. మరి దేని ఎందు అనురాగం పెట్టుకోవాలి? నేను అయి ఉన్నాను, అలాగే ఉంటాను, అలాగే ఉంటాను, అలాగే ఉంటాను. అమ్మో, నా టైం వేస్ట్ అయిపోతే నా ఆయువు ఎంత ఉందో, ఈ ఆయువు ఉన్నంత కాలంలో నేను పరమాత్మ మిగలాలి, లేకపోతే మళ్ళీ జన్మలు వచ్చేస్తాయి. మళ్ళీ ఆ జన్మల్లో అన్ని మామూలే కదా. ఈ జన్మలో ఎలా మామూలు, ఆ జన్మలో కూడా అన్ని మామూలు. అన్ని చేసుకో. నయ్యో ఈ జన్మలో అన్ని విధాలా బాగుంది. వాటిలో కుక్క నక్క పిల్లి అన్నట్టు అన్ని జీవరాశులు ఎంత నలుగుతాయి పాపం. ఇప్పుడు మనకు స్వేచ్ఛ అనంతత్వంగా ఉండగలుగుతుంది. బుద్ధి అనే విచక్షణ జ్ఞానం ఉంది. నేను అయి ఉన్నాను, అలా ఉంటాను అని లోపల ఆ తలంపుతో ఉంటా, బయటకు మామూలుగానే ఉంటున్నాం. ఆడుతున్నాం, పాడుతున్నాం, ఉంటున్నాం. ప్రపంచంతోటే ప్రపంచం వాళ్ళు ఎలా ఉంటే అలాగే ప్రవర్తించున్నాం. అలా ప్రవర్తించకపోతే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. నీ లోపల ఉన్నది ఎవరు దూరి చూస్తారు? నీతో నువ్వు ఉండు, చక్కటి జీవితాన్ని గడపగలుగుతావు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? పరమాత్మ మిగలటమే. ఆది భౌతికం, ఆది దైవికం. మరి అంతా దైవికం. ఆది మధ్యాంతరహితుడు, సర్వవ్యాపి, అనంతుడు. ఆలోచించు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేనే అంతా, నేనే అంతా, నేనే. ఇటువంటి వాక్యాలు మీరు పెట్టుకుంటే తప్పనిసరిగా మరి అప్పటికిప్పటికి చాలా బాగున్నారు కదా. మనస్సు రాని స్థితిలో ఉండగలుగుతున్నారు కదా. ఉన్నది నేనే అన్న తలంపులతో ఉండగలుగుతున్నారు కదా. ఇంకా ఇంకా ఉండగలుగుతాం. మనం అలా ఉంటాంటే దేవుముక్తి, ఇదే ముక్తి. మళ్ళీ కోరక్కర్లేదు, దేన్ని కోరకండి. ఉన్నది నేనే అన్నాకే దేన్ని కోరతాం? ఒకే వ్యవహారంలో ఈ దేహం, ఈ బండి నడవటానికి, ఏదో తినటానికి, ఉండటానికి అన్ని మామూలే. అంతేగాని దాని మీద మనసు ప్రశ్న లేదు. కాలగర్భంలో కలిసిపోయే కదా అన్ని కూడా. ఏది పుట్టినా నశించవచ్చు. పుట్టని వాడు నువ్వు తప్ప రెండోది లేదు అన్న విచక్షణ జ్ఞానం మనం తెలుసుకున్నాం. జ్ఞానం అంటే తెలుసుకుంటాం. విచక్షణ అంటే ఏది కరెక్ట్, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది బ్రహ్మ. బ్రహ్మలోనే కదా జీవిస్తున్నారు తెలియక. బ్రహ్మంగా జీవించమంటే బ్రహ్మలో జీవిస్తారు. అలవాటు అయిపోయిన దేహవాసన, లోకవాసన. ఆలోచించుకోండి. బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న భావంతో మనం ఉండాలి అంటే ఏ వాసనతో మనం ఉండాలి? మలిన వాసన, శుద్ధ వాసన. మలిన వాసన, శుద్ధ వాసన. మలిన వాసనతో ఉండకుండా శుద్ధ వాసనతో, శుద్ధ వాసనతో ఉండాలి అంటే ఎలా ఉండాలి? నేనై ఉన్నాను, ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండాలి. మరి నీకు మరలా వద్దు, మరలా వద్దు అని భీష్మప్రతిజ్ఞ చేసుకుంటున్నావే, మనకి మరలా జన్మలు రావటం ఇష్టం లేదు. కొంతమందికి ఇష్టమేమో, ఎక్కువ మందికి ఇష్టం ఉండదు.
చచ్చిపోతున్నాం అని వాళ్ళు అంటే అక్కడికి ఆ పని అయితేనే కానీ దేహం నశిస్తుంది. మరి ఏంటి కారణం ఆలోచించుకో. అందు గురించి మనం తీర్పు దేని మీద తెచ్చుకోవాలి? మాయా మనసు మీద తెచ్చుకోకండి తీర్పు. మనం తీర్పు అంతా మనలోని నేను అయిపోయాను కదా, తీర్పు ఎవరో ఇవ్వరు, పైకి ఇస్తారు. ఎవరైనా మనం మార్చగలరా? మనం ఎవరినైనా మార్చగలమా? కాదే. మనం మారటానికి మనమే మన ప్రమేయంతో మారాలి. ఈ దేహం నేను కాదనే బ్రహ్మాన్ని అని మనం తలంపులో ఉంటేనే మనం ఉండగలం. నిశ్చలం నిర్మలం ఎంత రిలాక్స్గా ఉంటాను. ప్రేమ బావిలో రిలాక్స్. ఎందుకంటే ఉన్నది నేనే అన్నాక ఇంక దేని మీద ఉంటుంది. పరమాత్మైంది మనస్సును లగ్నం చేసుకుని పరమాత్మ మిగులుతాను మిగులుతాను మిగులుతాను. మరి సత్సంగులు అందరినీ సహాయం చేయమని నన్ను అర్థింతున్నాను. బ్రహ్మం ఇప్పుడు మాట్లాడతాను, అలాగే మీ నోటంట మీరు చెప్పింది నేను. ఈ వినేది మాట్లాడేది రెండు కూడా ఒకటి. మీలోంచి భావన వచ్చి మాట్లాడతారు. ఈ దేహంతో బ్రహ్మంగా మరి ఈ అవయవాలను వాడుకుంటాం. అందరికీ అన్నీ ఏం వచ్చేది? ఎలా వచ్చేస్తాయి అన్నీ? పాటలు పద్యాలు ఉపన్యాసాలు సత్సంగాలు చేయటం అన్నీ ఎలా సాధ్యం? ఒక్కటి సాధ్యం కాదంటూ లేదు. అన్నీ నెమరేస్తుంటా అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని అందుకుంటానికి అవన్నీ అవకాశం. శాస్త్రవాక్యం, పూజలు, ఈ భారత భాగవత రామాయణాలు, 18 పురాణాలు, మరి ఇతిహాసాలన్నీ మన కోసమే కదా తెలుసుకున్నాం. తెలుసుకునేది అనుభవంలో పెట్టుకున్నాం. అది మనకు ఇప్పుడు ఏమని తెలిసింది? ఓహో, మహాత్ములు మనకి ఇలాంటి మంచి మాటలు, ఆ మాటలు మననం చేసుకోవాలి అని. అంతేకాని ఇక్కడ గంటన్నర అయిపోయాక మీరు మీ టీవీలు పెట్టేసుకుని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి వెళ్ళి కౌలు చెప్పేసుకుని తిట్టవలసి వచ్చినట్టు తిట్టేసి పెట్టేసి మనసును పెట్టి ఊగిసలాడితే ఈ జన్మ కాదు కదా, అనేక జన్మలు ఎత్తున్నారు. విన్నదాన్ని చక్కగా అవగాహన చేసుకో. కరెక్టే కదా. ఇక్కడ ఇన్నంతసేపు మీకు కరెక్ట్ అంటారు, మళ్ళీ మోహంలో పడిపోతారు. మోహం రానివ్వకుండా మీ ప్రయత్నం వల్ల జరుగుతుంది, కానీ ఎవరికి వారే చేసుకోవాలి. కానీ ఒకరు చెప్పేది కాదు. ఇంద్రియ నిగ్రహం ఎవరి నిగ్రహం వాళ్ళదే. తప్పకుండా మనం చేసుకోవాలి. ఉన్నదంతా నేను ఎక్కడున్నాను? పరమాత్మలో ఉన్నాను. పరమాత్మే మాట్లాడతాను, పరమాత్మే చూస్తాను, పరమాత్మే సత్సంగం చేసుకుంటాం. ఇంకా అస్తమానుని మన ప్రమేయం లేకుండా, అంటే దేహం ప్రమేయం లేకుండా పరమాత్మని మనం తెలియజెప్పుకుంటా ఉండాలి. మనసు అప్పుడు మనసు ఏమవుతుంది? మాయ దగ్గర రమ్మంటే, లేకపోతే ఉట్టప్పుడు ఏం చెప్తుంది? దాని ప్రభావం ఎక్కువ. శక్తి దేని మీద ఎక్కువగా పెడితే అదే అవడం. నేను బ్రహ్మాన్ని అంతే, రేం పగలు బ్రహ్మంగా ఉన్నాను కాబట్టి ఉంటాను. ఉండకపోతే మీకా నాకే నష్టం. ఎవరు ఉండకపోతే వాళ్ళకే నష్టం. ఆఖరి శ్వాస వరకు ఉంటామో జీవన్ముక్తిని అనుభవిస్తాం. జీవించుండగా ముక్తి. ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలం. చక్కటి జీవితాన్ని గడుపుతాం. అసలు ఏముందమ్మా ఈ వ్యవహారాలు ఇవన్నీ? సత్యం కాని దాంట్లో
మరి సత్యంగా ఉన్నట్టు మీ తలంపు యొక్క భావం మార్పు చెందేది ఏది నిజం చెప్పండి. మార్పు చెందిన వాడు ఒక్కడే అన్ని కూడా ఆశిస్తాయి. మరి శాశ్వతమైన వాడు నువ్వు, శాశ్వతమైన వాడు శాశ్వతానందం నీ సొత్తు. మానవ జన్మకు వచ్చావు, తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం. శాశ్వతానందం మన యొక్క సొత్తు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో అలా రిలాక్స్ గా ఉండటమే తెలుసుకున్నాం. మరి తెలుసుకున్నాక అంతకుముందు నేను 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 అన్న భావన నేను కాదని తెలుసుకున్నాక ఇంక దేని మీద ఉంటుంది ఇంట్రెస్ట్ చెప్పండి. ఏ దేహాలైనా నశించిపోయేంత మమకారం ఎలా అవుతుంది, అహంకారం ఎలా పడుతుంది? పుట్టదు కాక పుట్టదు. దేహాభిమానాన్ని తొలగించుకున్నప్పుడే మనం పరమాత్మ ఉండదు. దానికే సాధన. మీరు ఎన్ని పైగా ఎన్ని మాట్లాడినా అది కొంతవరకునే ఉపశమనం. మీకు కాలక్షేపం అవుతుంది, పుస్తకం చదువుకుంటే కాలక్షేపం అవుతుంది. అంతేకాని మీతో మీరు ఉండటం వల్ల ఏమవుతుంది? తెలుసుకోవటానికి పుస్తకం చదవాలి, అంతవరకునే. ఇంక అస్తమానం దాంట్లో నేను అయి ఉన్నాను అలా ఉంటాడు. అలా కూర్చున్నా, మాట్లాడుకున్నా, ఏది చెప్పుకున్నా దీంట్లోనే ఈ భావంతో ఉండగలుగుతాం. రోజంతా రేయింపగలం ఈ భావంతో ఉండగలం. ఏది స్థిరం, ఏది అస్థిరం? అస్థిరమైన దేహం. మరి ఈ అస్థిరమైన దేహంతో వాడుకోవాలి శాశ్వతానందాన్ని, నిత్యానందంతో బ్రతకటానికి వాడుకోవాలి. లేకపోతే ఈ పాత్ర లేకపోతే ఎలా తెలుస్తుంది? మరలా జన్మని దుఃఖ ప్రవాహంలో పడంగా మూలాన్ని తెలుసుకుంటాం. మూలంతో మెట్టు. మూలం ఏంటి? దేహభావన పెట్టు, పరమాత్మ పెట్టు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప రెండోది, నేను తప్ప అన్న భావంతో మెట్టు. ఆలోచన అంతా ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? అక్కర్లేని ఆలోచన ఎందుకు వస్తుంది? దేని గురించి నువ్వు ఆలోచించాలి? అలా స్థిరపడతాను.
ఎంత రిలాక్స్గా ఉంటుందమ్మా. రిలాక్స్ ఎవరు ఇచ్చేది కాదు, ఇచ్చేది కాదు. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. మరి ఎంత హాయి, ఈ హాయిని తెలుసుకో. నశింపు జరుగుతుంది. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? దేహం నిజం అనుకునే కదా అమ్మలో చెప్పండి. ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? దేహం నిజమని, ఈ దేహాన్ని అందరూ తిట్టేస్తున్నారని. అవునా? తెలియక 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 మరలా పుట్టాసా. ఎప్పుడైతే ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదని తెలుసుకున్నావో అలా ఉండిపో, నీతో నువ్వే ఉండిపో. చావేది, పుట్టుకేది అనాది. మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నవాడు అనాది అని తెలుసుకున్నాక ఇవన్నీ ఉండవు. ఎవరో తిట్టారు, అది ఎవరో తెలియక, మనమేం తెలియక, నేనే అంతా అని తెలియక. అవునా కదా? నేనే అంతా తెలియకే కదా ఆ తిట్టారు, ఈ తిట్టారని వేసుకొస్తూ ఉంటారు వార్తలు. అవన్నీ తగ్గినాయి అంటే మీకు దేహం మీద అభిమానం తగ్గింది కాబట్టి ఇప్పుడు అంత మమేకం అవట్లేదు. వివేక వైరాగ్యాలతో బాగానే ఉంటున్నా. ప్రయత్నం బాగుంది, చక్కగా శుద్ధ మనస్తోటి ఉంది. అమ్మా అసలే అనేక జన్మల నుండి తెచ్చుకున్నాం సౌభాగ్యాన్ని. ఈ సౌభాగ్యాన్ని సౌభాగ్యంగా ఉంచుకోవాలా లేదా? సిరి సంపద అన్నీ ఉంటేనే కదా. ఎంత బాగున్నారనమ్మా, వాళ్ళకి అన్నీ ఉన్నాయమ్మా అంటున్నారా లేదా? మీ ఇంద్రియాలు మీ స్వాధీనంలో ఉంటే అన్నీ ఉన్నట్టే. సౌభాగ్యం అది. దేహభావం లేదు కదా, ఉన్నదంతా నేనే అంటే అదే సౌభాగ్యం. ఆ భాగ్యంలో ఉండాలి, భావంలోనే భాగ్యాన్ని తెలుసుకో. పరమాత్మ ఏందే లేను, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండో లేదు. అప్పుడు ఈ అనంతత్వం ఈజీగా బతికి. దీంట్లోనే కదా మనం తింటాం ఉంటాం, ఇవన్నీ విశ్రాంతి తీసుకోవటం చెప్తుందా ప్రతి ఒక్కరికి. దీంట్లోనే కదా ఈ ప్రయాణం అంతా జరుగుతుంది, జీవనోపాధి అంతా దీంట్లోనే కదా జరుగుతుంది. అవునన్నా కాదన్నా ఏదైనా దీంట్లోనే కదా జరుగుతుంది. దీన్ని మనం తెలుసుకున్నాం, అది వివేకం. వివేకం తెలుసుకునేటప్పుడు వైరాగ్యం ఆటోమేటిక్గా రాదా? తెలుసుకున్నంతసేపు తెలియబడలేదు, తెలుసుకున్నాక ఇప్పుడు ఏంటి, ఏది నిజం ఏది అబద్ధం తెలుసు. అప్పుడు వైరాగ్యం ఆటోమేటిక్గా అదే ఉంది. నిశ్చలతో చిత్తవృత్తులు నశించాయి. చిత్తవృత్తుల మీద మనస్సు పెట్టం, నశించే అట్ల గురించి అస్తమాను పదే పదే అనుకుంటే జపం దాని మీద. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని ముద్రించి జపం చేయాలి. ఈ జపం ద్వారా ఏమవుతుంది? జ్ఞానం తెలుసుకుంటాం. ఎలా ఉంటాము? విజ్ఞానం ఆచరణలో పెడతాం, అనుభవిస్తాం. నేను తప్ప రెండోది లేదే, నేను తప్ప రెండోది లేదే అన్న భావంతో అనుభూతితో ఉండదు. అప్పటికిప్పటికి మార్పు అర్థమైంది కదా. అనేక జన్మల నుండి పెళ్ళిళ్ళు పిల్లలు అన్నీ ఉన్నాయా లేదా? ఈ జన్మ పెద్ద గొప్ప. ఈ జన్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే గొప్ప. ఈ జన్మని చరితార్థం చేసుకుంటే ఈ జన్మ గొప్ప. అంతేకాని ఈ జన్మలోంచి అధపతనానికి వెళ్తే గొప్ప ఏం కాదు. ఈ జన్మని సరి చేసుకుంటే అది గొప్ప. మేము గొప్పోళ్ళు, మేము గొప్పోళ్ళు, మేము ఉన్నోళ్ళు, మేము లేను. ఈయన మాటలు ఏమున్నాయి? ఏం లేదు చెప్పండి. కూడికి గొడ్డ తృప్తి లేక హాయిగా ఉన్నాం, ఉన్నదంతా ఉన్నాం. మనకి
అలా మన మనస్సులో ఇవన్నీ ఉంటూ పైకి మాత్రం తెలియని వాళ్ళ దగ్గర ఈ మాట్లాడారంటే అది విషయం. జ్ఞానం తెలుసుకున్న వాళ్ళ దగ్గరే జ్ఞానం గురించి చెప్పుకో. అర్థమైందా? మామూలు వాళ్ళ దగ్గర మామూలుగానే మాట్లాడు. దాంట్లో పట్టులేకపోయినా ఊరికావా అంతే, మనకు తెలుసుకొని ఊరికా. మరి అజ్ఞానుల దగ్గర మనం అజ్ఞానం అంతకుముందు ఆతీస్తాం అంటే చీకటిని తొలగించేసాం. అజ్ఞానం అనేది చీకటిని తొలగించేసాం. దివ్య జ్యోతితో స్వయం జ్యోతి స్వరూపంగా ఉండగలుగుతుంది. దేహ దృష్టి తగ్గించుకుని ఏం చేస్తున్నాం? పరమాత్మ అన్నది ఎలా తొలగితే మనకు తెలిసింది. నశించేదేంటి, నశించలేంటి, ఉండేదేంటి, మార్పు చెందేదేంటి, మార్పు చెందందేంటి, ఏది అసలు, ఏది ఎల్లవేళలేంది, ఇలాంటి అన్ని మీలో మీకే తత్వవిచారణ వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో మీరు అలా హాయిగా ఉంటారు. మీ భర్త పిల్లలు కూడా మిమ్మల్ని బాగానే ఉన్నారు వెళ్ళినందుకనే కదా పంపుతున్నారు, వెళ్ళమంటున్నారు. దేని ఏందైనా మనకి ఇసుపు విరామం ఇసుపు వచ్చేస్తుంది అనుకోండి, నోరు ఉందని తిట్టామనుకోండి, చెవులు ఉన్నాయని విన్నాం అనుకోండి, కళ్ళు ఉన్నాయని చూసాం అనుకోండి, ప్రమాదం ఎవరికి? మనకి. ఎవరికి వారే ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. తాను తవ్విన గోతులు పడతాడు. మనం గోతులు తవ్వుకోకూడదు. గోతులు అంటే ఏంటి? అసురీ సంపత్తితో మన మనస్సు ఉంచుకోకూడదు. దైవీ సంపత్తితో మన మనస్సుని ఉంచుకున్నప్పుడే మనకి రిలాక్స్. ఎవరో ఏదో పొగుడతారని కాదు, ఎవరో ఏదో తిడతారని కాదు, హాయిగా ఆనందో బ్రహ్మగా మనతో మనమే ఉండాలి. మనతో మనమే ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను లేని చోటే. వేడి చేసి తింటే వేడి పుడుతుందా లేదా? మరి వేడి చేసి తింటే వేడి పుట్టినప్పుడు మరి విషయాలు ఎంత వేడో ఆలోచించు. ప్రతిఫలం తెలుస్తుందా లేదా ఆలోచించు. విషయాలు వల్ల మనం ఎంత నాశనం అయిపోతున్నాం ఆలోచన. విషయ చింతన వల్ల ఎంత కోరుకుని నశింపు తెచ్చుకుంటున్నాం. ఎవరో ఏదో అనుకుంటే మనకి మనం పరమాత్మగా మిగలాలి అన్న గోల్ లోపల రా. ఇవన్నీ బయట పెట్టుకోకూడదు. లోపల పెట్టుకుని మన ప్రవర్తన మనం పైగా మాట్లాడుతుంటే మాట్లాడటం. పిల్లలు అవి చదివించాలంటే తిట్టాలి కదా, పిల్లలకు వంట నేర్పాలన్నా తిట్టాలి లేదా, ఒక విద్యాభ్యాసం చేయాలంటే తిట్టాలి లేదా. సైకిల్ తొక్కడం నేర్పుతుంది, వాళ్ళకి పడుతూ ఉంటారు, లేపుతూ ఉంటారు. అలాంటిదే మన జీవితం. కానీ ఇప్పుడు మనకు తెలుసు ఏది వక్రంగా మన మనసు మన ధ్యాస పెట్టుకుంటామో వక్రంతో అయిపోతుంది జన్మ. మనం పరమాత్మేందే నిలబెట్టుకుంటాం, పరమాత్మ నిలుగుతాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఆలోచించుకుంటాం. మన ఆలోచన వల్ల ఎండని వానని చలని ఏదైనా అనిపిస్తుందా? మనకి ఇది ఇష్టం కాబట్టి స్వచ్ఛంగా మానకుండా వస్తున్నారు. నేను కూర్చున్నాను, మీరు అంటే ఈ పాత్రలన్నీ బాగానే సమావేశం. ఇక్కడ నేర్చుకున్న విద్య వల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కళ్ళం అవగాహన లోపం లేదు కదా. అవగాహన బాగుందా లేదా? అవగాహన లోపం వస్తే కనుక తప్పు నాదవుతుంది. ఇక్కడ ఉన్నంతసేపు మీకు ఎలా విడమర్చి చెబితే అందుతుందో అలా చెప్పగలుగుతుంది. ఈ డ్యూటీ ఎంత కష్టపడి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి మరి చక్కటి ఈ టైంని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్టుగా మనం అందు గురించి మాట్లాడుకోకుండా రా.
ఏమి వెనకండరా, ఏమి అస్తమానం ఏం చూస్తారు, అనేక జన్మల్లో చూసి చూసి ఉన్నారు, ఇప్పుడైనా తగ్గించుకోండరా అని చెప్పడానికి కాదు. వైరాగ్యం ఇప్పుడు అంతఃకరణలో ఉందా, పైకి ఉందా నా వైరాగ్యం? నా వివేకం లోపల ఉందా, బయటకు ఉందా? బయటకు మామూలుగానే ఉన్నాను, మీకులా బొమ్మలాగా ఉన్నాను, కానీ లోపల ఉంది. లోపల ఉంది కాబట్టి నాతో నేను అలా రిలాక్స్గా. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, హాయిగా ఉన్నదంతా నేను మన పని మనం చేసేసుకుని కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు పని మీద కూడా ధ్యాస లేదు. వెళ్ళాక భోజనాలు తింటారు అంటే ఎప్పుడు కూడా పూర్తి చేసేసి పని అయిపోయింది అనుకోండి, ఇంకా మరలా జన్మకు రాదు. అందు గురించి ప్రతి సెకను కూడా ఈ పని మీదే ఉండాలి, జన్మరాహిత్యం పని మీద ఉండాలి. జీవించుండగా జీవన్ముక్త స్థితిని అందుకు తప్పదు తప్పదు తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేనెవరో తెలుసుకున్నాం కాబట్టి ఏ వాక్యం మాట్లాడినా మల విసర్జనతో సమానం చూద్దాం. అవునా? వాంతితో కక్కిన అన్నంతో సమానం చూద్దాం లేదా? అసలు మనకి ఎందుకు విషయాలు, ఆ టైం అంతా వేస్ట్ చేసేస్తే చెప్పుకుని కొద్ది చెప్పుకోమంటే ఆడమంటే విషయవాసన తగ్గించాలి. విషయలోలుడు అవ్వకూడదు, విషయాసక్తి ఉండకూడదు. మరి నీ గురించి నువ్వు ఆలోచించు, నీ జీవితాన్ని నువ్వు చిత్తార్థం చేసు, చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసు అని చెప్పుకుంటా అంటే రిలాక్స్గా ఉంటుంది. ఏది సమ్మతి అంటే అందరికీ ఇష్టమైంది చేయాలి మనం, మంచి పని. ఎందువల్ల మానవుడే మాధవుడు కదా, దైవీ కార్యాలు ఎంత చేయాలి, అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చి ఎంత చేయాలి, దాంట్లోంచే దేహభావన వేడింది. ఈ దేహం నేను కాదనే బ్రహ్మ. ఈ కాలంలో ఇవన్నీ ఎంత చేసుకున్నాం, అలా అలా అలాగా చేసుకుంటే ఏమవుతుంది, అభ్యాసం మనకు తెలియకుండానే అవి ఎంత రిలాక్స్గా ఉంది, ఈ పండుగ ఎంత బాగుంది అంత బాగుంది, అలా 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 అలాగా ఒక ఉత్సాహం పడతా అంటే ఏమవుతుంది, తెలియకుండా మన ప్రయత్నం జరుగుతుంది. అవునా? రోజు మనం సత్సంగానికి వచ్చేటట్టు ఎంత బాగుంటుందో మనసు చెప్పండి. సత్సంగానికి రాలేదు, ఊరెళ్ళావు, ఏమన్నా ఉందా, వాళ్ళు చెప్పినవి నువ్వు నీ వాళ్ళు చెప్పినవి నీ చెప్పినవి నువ్వు చెప్పు, మళ్ళీ నువ్వు చెప్పినవి వాళ్ళు వాళ్ళు చెప్పినవి నువ్వు. ఇదే కానీ జన్మరాహిత్యం మాటలు అక్కడ ఏమైనా ఉన్నాయా? మనం సత్సంగులతో మాట్లాడుకుంటే జన్మరాహిత్యం మాట్లాడు. ముందు అన్ని తగ్గించుకుని ఉంటున్నాం, ఎందుకుంటున్నాము, ఈయన ఎంతలా రమ్మన్నా సరే వెళ్ళను. ఎందుకు వెళ్ళను, అక్కడ ఏముంటాయి మాటలు, ఆ టైం అంతా వేస్టే కదా. నా లోపల వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇదేం నేను కదా, నేను బ్రహ్మాండాన్ని బాగానే ఉంటాను, మళ్ళీ ఒక మాటలో లేను అయిపోతాను. ఎవరు అలా అవ్వకుండా ఉంటారు? గృహస్థ జీవితం ఇది ఉండాలి, కానీ ఎక్కువగా మమేకు మనతో మనం ఉంటే ఆటోమేటిక్గా ఎవరు ఎన్ని మాట్లాడినా ఒక్క దోషం కూడా మనకు రాదు. భావన తీసుకోం కదా, నెమరు వేయం కదా, నెమరెత్తే ఆ భావనలన్నీ మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా అదే పని ఉంటుంది. అవునా? ఇలా తొలగించుకోవాలి, ఎక్కువగా నాతో నేనే ఉంటూ నేర్చుకోవాలి. దేహం నేను కాదు అన్నారు కదా అమ్మ, నాలో దేవుడు ఉన్నాడు అన్నారు కదా, అలా అలా తెలుసుకుంటా ఉంటే ఈ విద్యని బ్రహ్మ విద్య, బ్రహ్మంగా మిగిలే విద్య, ఆధ్యాత్మిక విద్య, చింతలేని విద్య, మరలా చింత లేకుండా ఉండే విద్య. మళ్ళీ పుట్టం కదా,
పుట్టాం చాలదా? ఎవరిని ఉద్ధరించున్నాం? మళ్ళీ మనం ఉద్ధరించుకుంటే అందరినీ ఉద్ధరించుకుంటాం. మనకు మనం ఉద్ధరించుకునే జన్మ ఇది, అవునా? 24 గంటలు మనతో మనం ఉంటాం, దేహంగా ఉన్నాం కాబట్టి పనులు చేయటం. దీని ఎందుకు మమేకం తేలిగ్గా పడతాం. మరి ధర్మం అధర్మం అంటే ఏంటి? ఏది ధర్మం ఏది అధర్మం? ధర్మం చెయ్యి, దానాధర్మం చేయండి అంటారు. దానం చేయండి మనస్సు. అస్తమానం అన్నీ ఉంటాయి దాన ధర్మానికి. నీ మనస్సుని పరమాత్మకి అంకితం చేసి ధర్మం ఆటోమేటిక్గా. ధర్మం అంటే నువ్వు అయి ఉన్నావు, అలా ఉంటుంది. ఉన్నది నేనే అన్న భావంతో నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా అలా మనం తప్పుకుంటూ ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది. అవిద్య అనేది రాదు. విద్య ఇది బ్రహ్మ విద్య. అవిద్య అనేది రానే రాదు, రానే ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే ఉండగలదు. ఆలోచన బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపడానికి ఇది సదవకాశం బ్రహ్మే. మనం ఏది అనుకుంటే చేయలేము, అనుకున్నా అనుకోపోయినా జరిగిదే జరుగుతుంది. పరమాత్మ నిమిత్తం. అర్థమైందా? విద్య మనలో ఎంత విద్య ఉంది, దాన్ని ఫాలో అయిపోవాలి. పరమాత్మ ఏంది మమేకంతో. పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి. ఉన్నది నేనే, ఉన్నది నేను, నేను తప్ప రెండు అన్న విషయం తెలిసాక విషయలోనుడుగా మిగలవు. విషయలోనుడు